హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ మధ్య లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి చాలా డేస్ అవుతుంది కదండీ. ఈరోజు వీడియో వచ్చేసి మేము అత్తమ్మ వాళ్ళ ఇంటికెళ్తున్నాము, ఊరికెళ్తున్నాము. అక్కడ గంగమ్మకి, అంకాలమ్మకి కోళ్ళు పెట్టుకుంటున్నామనమాట. ఇది సండే వీడియో. ఈ వీడియో కూడా ఒక 1 మంత్ బ్యాక్‌దండి. పెట్టేదానికి నాకు కొంచెం వీలు కాక అప్‌లోడ్ చేయలేదు. ఇప్పుడైతే అప్‌లోడ్ చేస్తున్నాను. మార్నింగ్ కొంచెం ఎర్లీ మార్నింగ్ లేచానండి. కొంచెం ఊరికెళ్ళాలి కదా! త్వరగా రెడీ అయిపోవాలనేసి. నాతో పాటు అలెక్స్ కూడా లేచాడు చూడండి. మీకు కనిపిస్తున్నాడు కదా! ఇంకా బయటైతే అలికేసి ముగ్గేశాను. ఇంకా వచ్చేసి ఫాస్ట్‌గా స్నానం చేసేసి రెడీ అయిపోయానండి. ఇంకా నేను రెడీ అయిపోయేలోపు మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయాడనమాట. ఇంకా ఇంట్లో పూజ చేసేసుకొని ఇంకా బయలుదేరుతున్నాము ఊరికైతే. 7:30 ఆ టైంకంతా మేము ఊరికైతే బయలుదేరామండి. స్టార్ట్ అయ్యాము ఇక్కడి నుంచి. ఊరికంటే అలెక్స్ రెడీగా ఉంటాడండి. బైక్ ఎక్కి ఎంత బాగా కూర్చున్నాడో చూస్తున్నారు కదా వీడియోలో. మేము ఊరికెళ్ళేలోపు అత్తమ్మ బోనం వండేసి అన్నీ రెడీ చేసి పెట్టిందనమాట. ఇంక నేను వెళ్ళిన తర్వాత టెంపుల్‌కి సెపరేట్‌గా అన్నీ ప్యాక్ చేసుకున్నాననమాట. ఒక్కొక్క టెంపుల్‌కి ఇంకా మిగతావన్నీ సెపరేట్‌గా ప్యాక్ చేసుకొని ఫస్ట్ అయితే పెద్దమ్మ దగ్గరికెళ్ళామండి టెంకాయ కొట్టడానికి. ఇంకా అక్కడంతా పూజిచ్చేసి టెంకాయ కొట్టి ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ గంగమ్మ దగ్గరికి, అంకాలమ్మ దగ్గరికైతే వెళ్ళాము. ఇవన్నీ అత్తమ్మ వాళ్ళ ఊర్లోనే కొంచెం ఇంటికి దగ్గరగానే ఉంటది. గంగమ్మ గుడి, పెద్దమ్మ గుడి వచ్చేసి. అంకాలమ్మ గుడి వచ్చేసి కొంచెం డిస్టెన్స్ ఉంటదండి. ఇక్కడైతే ఇంకా పెద్దమ్మకంతా పూజించేసి, టెంకాయ కొట్టేసి అత్తమ్మ, నేను అంటే ఇక్కడికి మాత్రం అత్తమ్మ, నేనే ఎళ్ళాము. అందరు రాలేదండి పెద్దమ్మ దగ్గరికి మాత్రం. ఇంకా టెంకాయ కొట్టేసి అత్తమ్మ, నేను దండం పెట్టేసుకొనైతే ఇంటికొచ్చేసాము. ఇంటికెళ్ళిన తర్వాత మళ్ళీ గంగమ్మ దగ్గరికెళ్ళేదానికి ఇదో కోడినైతే పూజ చేసుకొని, ఇంకా పూలు, బోనం అన్నీ తీసుకొనైతే రెడీ అయిపోయామండి. ఇంకా గంగమ్మ గుడి దగ్గరికెళ్ళేదానికి. వీడియోలో కొంచెము టెంపుల్ వీడియోస్, తర్వాత మళ్ళీ మేము ఇంటికొచ్చి ఫుడ్ చేసుకొని తినడము, ఇలా ఒక డే వ్లాగ్ లాగా ఉంటుందండి. జస్ట్ గుడుల దగ్గరికే కాకుండా మొత్తం డే వ్లాగ్ లాగా ఉంటుంది. ఇంకా అన్నీ తీసుకొనైతే ఎళ్తున్నామండి టెంపుల్‌కైతే. మాకు కొంచెం ఇంటి దగ్గర ఇప్పుడు అక్కడ కొంచెం దూరంగా గోడ కనపడుతుంది గదా! అంతే ఉంటుంది గంగమ్మ గుడి అయితే. ఇలా టెంపుల్స్‌కెళ్ళేటప్పుడు కొంచెం మంచికి హడావిడి గానీ, ఆ ప్రశాంతత గానీ చాలా బావుంటుంది గదండీ! ఇంకా ఇక్కడ టెంపుల్‌లోకొచ్చిన తర్వాత ఇంకా మా అక్క, నేను ఇక్కడ పూజిస్తున్నామనమాట అమ్మవారిని. ఇంకా మీకు వీడియోలో ఎక్కువ వాయిస్ ఓవర్ అయితే ఇయలేను. టెంపుల్ దగ్గర ఉన్న వీడియోస్‌లో ఎక్కువ వాయిస్ ఓవర్ ఇయ్యకుండా కొంచెం అయితే మ్యూజిక్ అయితే యాడ్ చేస్తానండి. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చేదానికి నార్మల్‌గా పూజ చేసుకునేదా, కాకపోతే ఈ క్లిప్స్ అన్నీ మీకు యాడ్ చేసి చూపిస్తున్నాను మేమెలా చేసుకుంటాము అనేది. ఇంక ఇక్కడ పూలదండ వేసి ఇంకా మొత్తం పసుపు, కుంకుమ అన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ బోనం పెట్టి బయట కోడినైతే కోస్తారండి. నాకు ఈ కోడిని పెట్టుకునే దాంతల్లో ఎట్లా చేస్తారో ఏమో నాకు కూడా పెద్దగా తెలీదండి. అత్త చెప్తుంటే నేను చేస్తున్నాను అక్కడ. ఇక్కడ కోడిని కోయడం అయితే అయిపోయిందండి. ఇంకా లోపల అమ్మవారి దగ్గర పూజ అంతా చేసుకొని, కోడిని కోసుకున్న తర్వాత అందరం దండం పెట్టుకుంటున్నాము. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అంకాలమ్మ టెంపుల్ దగ్గరికైతే ఎళ్తామండి. ఇంకా ఇక్కడ గంగమ్మ వారి దగ్గర అయితే ఇప్పుడు పూజ కంప్లీట్ అయిపోయి ఇంటికెళ్తున్నాము. ఇంటికెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ టెంపుల్ మీకు చూపిస్తున్నాను గదా! అంకాలమ్మ దగ్గరికైతే వచ్చామండి. అమ్మవారిని చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉండిద్దండి. టెంపుల్ గూడా చాలా ప్రశాంతంగా ఉంది. పక్కనే కొంచెం కోనేరులాగా ఉంటుంది. ఆహ్, చాలా బావుంటుంది టెంపులయితే. పీస్‌ఫుల్‌గా ఉందండి టెంపులయితే. నేను ఫస్ట్ టైమ్ ఈ టెంపుల్‌కెళ్ళడం అయితే గంగమ్మ దగ్గరికి ఇంతకు ముందెళ్ళాను గానీ, అంకాలమ్మ టెంపుల్‌కయితే నేను ఫస్ట్ టైమ్ అండి. నాకైతే చాలా బాగా అనిపిచ్చింది టెంపుల్‌లో. చాలా ప్రశాంతంగా ఉండిద్ది. ఇక్కడ కూడా సేమ్ మనం గంగమ్మ దగ్గర ఎలా అయితే పూజ చేసుకున్నామో, అమ్మవారి దగ్గర పూజ చేసుకొని బయటయితే కోడిని పెట్టుకుంటామండి. కోడిని పెట్టుకున్న తర్వాత ఇంకా ఒక్కొక్కరం దండం పెట్టుకొని తర్వాతయితే ఇంటికి రిటర్న్ అయిపోతాము. ఇంటికొచ్చేసి మేము టిఫిన్ తిని మధ్యాహ్నానికి ఇంకా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ వీడియో అండి. దాక్కునేడు.
అత్తమ్మా ఓసారి ఓసారిట ఓ లుక్ రెడీ 3 గంటలు అందరం ఒక చోటు ఉంటే ఇంకా ఇలా మంచిగా ఉంటుంది కదండి. ఇంకా వీళ్ళిద్దరు చూడండి ఒక మొబైల్ తీసుకున్నారు. ఇంకా పడుకొని ఇంకా వాళ్ళ కొద్దీ వాళ్ళు అలా చూస్తా ఉంటారు. ఇంకా మనల్ని పట్టించుకోరు వాళ్ళకి ఇంకా అది లోకం అయిపోద్ది. అయితే ఇంకా ఒక్కొక్కటి ప్రిపేర్ చేస్తా ఉన్నామండి. అవన్నీ అయిపోయేలోపు మాకు ఫస్ట్ అయితే నాటుకోడి ఫ్రై అయితే అయిపోయింది. కూర్చొని ఎవరి భాగం వాళ్ళమైతే తినేసాము. ఇంకా తర్వాత ఇంకా అన్ని ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ తింటున్నాము. ఇప్పుడు ఏమేం చేసామో చెప్తాను. నాటుకోడి పులుసు, రైతా, మటను, నాటుకోడి ఫ్రై అండి. ఫ్రై ఆల్మోస్ట్ అందరం తినేసాము. ఇది నార్మల్‌గా చికెన్ కర్రీ. ఇంక అందరం కూర్చొని కలర్ రైస్ చేశారండి. అదొకటి చూపియలేదు నేను. ఇంక అందరం కూర్చొని తినేసామనమాట. తిన్న తర్వాత కొద్దిసేపు పడుకొని పొలం దగ్గరికైతే వచ్చామండి. ఇది మాకొక పెద్ద తలనొప్పి అయిపోతుంది. మోటార్ల దగ్గర వైర్లు కత్తిరించుకొని ఎళ్తున్నారు. అది ఇంకా బిగించేదానికి పొలం దగ్గరకొచ్చుంటే నేను గూడా వెళ్ళాననమాట. నాకైతే పొలంలో తిరగడం చాలా ఇష్టమండి. బాగా తిరుగుతాను. నేనొక్కదాన్ని అలా వాకింగ్ లాగా వెళ్తానని వచ్చేసాను. అక్కడ వాళ్ళందరూ అది బిగిస్తా ఉన్నారు. అందుకోసం నేను అటు సైడ్ పొలంలో ట్రాక్టర్ కొడుతున్నారండి. ఆ పొలం మనదే. ఇంకా ఇక్కడ అలెక్స్ గాడు చూడండి వాళ్ళ డాడీ దగ్గర బాగున్నాడు. నేను ఎంత దిగినా రాడు వాళ్ళ డాడీ ఉంటే నాతో పాటు. ఆయన డాడీ కూచి. మనతో రాడు అంతగా. చూడండి ఆటోలో కూర్చోబెట్టి ఆయన పక్కకి వెళ్ళిపోతున్నాడని ఎలా చేస్తున్నాడో. మాకు వీనితో ఇదొక టైం పాస్. అదొక ఆనందం. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత అక్కడ బిగించడం అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేమైతే మొక్కజొన్న తోటలోకి అయితే వచ్చామండి. ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చుకున్నాము. కూర్చొని ఇంకా తింటున్నాము ఇద్దరము. ఇంకా అలా 6 ఆ టైం వరకు పొలంలోనే ఉన్నామండి. ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ అయితే అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాము. ఇంకా ఇక్కడ అక్క నువ్వుల లడ్డూలు అయితే చేస్తాం. కొంచెం మళ్ళీ నేను కూడా చేశాను. మనం చేసేది వీడియోకి ఉండదు కదా కాబట్టి మనం చేసేదైతే వీడియోలో లేదు. అలెక్స్ చూడండి పొలంలో మొత్తం తిరిగేసి వచ్చాడు, పడుకున్నాడు. ఇంకా నైట్కి మళ్ళీ కొంచెం చపాతి, ఎగ్ ఫ్రై చేసుకున్నాము. మార్నింగ్ కర్రీస్ ఉన్నాయి. తినేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే కమెంట్ చేయండి.